నమస్కారం సార్. పట్టణాలకే పట్టు బొమ్మ మా ఎల్లంకి, పద్మశ్రీతో పావనమే మా ఎల్లంకి. పట్టణాలకే పట్టు బొమ్మ మా ఎల్లంకి, పద్మశ్రీతో పావనమే మా ఎల్లంకి. అభినవ పోతన ఆచార్య విఠలేశ్వర, అభినవ పోతన ఆచార్య విఠలేశ్వర, అందుకు అందుకు వందనమయ్యా విఠలేశ్వర. పద్మశ్రీ పాదాభివందనం విఠలేశ్వర. పట్టణాలకే పట్టు బొమ్మ మా ఎల్లంకి, పద్మశ్రీతో పావనమే మా ఎల్లంకి. పల్లియలోనే పుట్టినవయ్యా, పల్లియలోనే పెరిగినవయ్యా, పట్టణాలకి పల్లెటూరులు పట్టు బొమ్మలని సాటినవయ్యా. 2 లక్షల పుస్తకాలతో గ్రంథాలయమే చేసినవై. థ్యాంక్ యూ సార్. సారు 82 మీ ఇద్దరు క్లాస్మేట్స్ ఇప్పుడు పిహెచ్డీలా. బుల్సు సీతారామమూర్తి గారు హైదరాబాద్ నుంచి వచ్చారన్నమాట. సభా సరస్వతికి నమస్మాంజలి. చరితార్థుడు ఉత్తమ గ్రంథకర్త మల్లికార్జున రెబ్బ మాతాపితలకు పుత్రోత్సాహము కలిగించినబ్బ, తెలుగు పండిత కవిగా మెప్పు గడించినబ్బ, కుటుంబానికి ఈశ్వరుని ఆశీస్సులు లభించినబ్బ. సీతారామమూర్తి శుభాకాంక్షలు ఇస్తున్నాడు అబ్బా మూర్తి. స్నేహశీలి విద్యావంతుడు మల్లికార్జున ఉత్తముడు. యాదాద్రి జిల్లా శతకాల కవుల పరిశోధకుడు. తెలుగు భాషా సాహిత్యాలకు సేవలు చేస్తున్నాడు. అతి త్వరలోనే డాక్టరేట్ బిరుదును సాధిస్తాడు. మల్లికార్జునుడు, శ్రీశైల మల్లికార్జునుడు తనకి శుభములు ఇచ్చుగాక. విశ్వాసు నూతన సంవత్సరం మీకు శుభప్రదం. మల్లికార్జున రెబ్బకు అవుతుంది జీవితం సుఖమయము. ఈ సాహితీ కృషి ఉన్నతాశయాలు అత్యద్భుతము. రెబ్బ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుము. పార్వతీ పరమేశ్వరులు మీకు అండగా ఉంటారుగా. మూర్తి. ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. ఎల్లంకి మాది సిరిపుర గ్రామంలో మేము మాజీ సర్పంచ్గా, మాజీ ఎంపీటీసీగా చేసి ఉన్నాము. సారు పద్మశ్రీ డాక్టర్ పూరెల విఠలాచార్యుల గారు నుంచి మాకు చిన్నప్పటి నుంచి చూస్తుంటాము. మాకు మొదటి జ్ఞాపకం, నేను సార్ శిష్యుని. 1989లో రామన్నపేట జూనియర్ కాలేజీలో నేను సిఈసి చదువుతున్న సందర్భంలో సారు మరి తెలుగు మాస్టర్గా ఉంటుండే. ఆ సమయంలో సారు క్లాస్ చేసిన సందర్భంలో మరి ఆ మొదటి జ్ఞాపకాన్ని మేము ముందు ఉంచాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. సార్ ఎంత సిస్టమేటిక్ అంటే, సారు క్లాసులోకి విచ్చేసి అందరినీ పరిచయం చేసుకొని, తనని తాను పరిచయం చేసుకొని, ఒకసారి పిల్లలందరికీ దగ్గరికి వెళ్ళి మరి ఆ పిల్లలకు ఉన్నటువంటి గుండెలకి ఇట్లా తీసి ఉంటే ఆ గుండెలకి ఇట్లా పెట్టేసేసి, ఇప్పుడే మీరు ఏ రోజు కాదు, ఇప్పుడు మీరు విద్యార్థులు, నేను చెప్పింది మీరు భవిష్యత్తులో ముందు రోజుల్లో పై స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు హీరో లెక్కన ఫీల్ కావాలని, ఇప్పుడే విద్యార్థులు హీరో లెక్కన ఫీల్ కావాలని చెప్పేసి ఆయన తెలుగు మరి పాఠాన్ని ఎలా మొదలు పెట్టారంటే, సారు పంచదార కన్నా మనస తొనల కన్నా తీయనైన భాష తెలుగు భాష అని చెప్పేసి అదేవిధంగా ఇలాంటి కార్యక్రమంలో పూర్ణ శ్రీనివాస్ గారు సత్కారం, అదేవిధంగా గంజి వెంకటేశ్వర గారు ఈ పుస్తకానికి నేను ఉండాలి. ఆ తర్వాత గారు చేశారు. అలాగే
రాజబాబు స్వామి లైబ్రేరియన్ గారికి సత్కరిస్తూ శ్రీనివాస్ గారు మీరు ఈ చిత్రాన్ని స్వామి గారికి సత్కారం. పూర్ణ శ్రీనివాస్ గారు అభినందన సత్కారం చేస్తున్నారు. మల్లికార్జున గారికి వెంకటరమణ గారు దీన్ని పక్కకు పెట్టండి.
గురువర్యులు పూరెళ్ళ విఠలాచార్యులకి నమస్కారములు. సార్ గురించి ఒక చిన్న కవిత రాశాను. కవిత శీర్షిక సాహిత్య అభిలాషి. పల్లెల అభివృద్ధి కోరే శ్రేయోభిలాషికులు, పుస్తకాల పూదోటకు సంరక్షకులు, ఎన్నో సాహిత్య సంస్థలకు మార్గదర్శకులు, సాహిత్య సంస్థలకు పురుడు పోసిన వైద్యులు, సాహిత్య అభిలాషకులు, నవయువ కవులకు ప్రోత్సాహకులు, అలు పెరగని నిరంతర సాహిత్య సాధన కృషివలులు, నిర్మల మనస్కులు, నిస్వార్థ సేవకులు, ఇంటినే గ్రంథాలయంగా మార్చిన మహోన్నతులు, తన గ్రంథాలయంలో ఎన్నో పుస్తకాలు ఉన్నా ఇంకా తక్కువ భావించే పుస్తకాల ప్రేమికులు, త్రిపద ప్రక్రియకు శ్రీకారం చుట్టిన కవివర్యులు, గ్రంథాలయ అభివృద్ధిలో మొక్కవోని అకుంఠిత దీక్షితులు, మనందరికీ ఆరాధ్యులు, మన పూరెళ్ళ విఠలాచార్యులు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.